అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. వ్యాపారులకు ఆశించిన లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు, ఐటీ నిపుణులకు ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్యం, ఆసుపత్రుల సందర్శనం, ఎరుపు, ప్రతికూల రంగు, గోధుమ, రాఘవేంద్ర స్వామిని పూజించండి. మార్చి 9, 2024 శనివారం జన్మ తేదీ ప్రకారం మిథున మిత్రులతో విభేదాలు, ప్రయాణాలు వాయిదా, శ్రమ మరింతగా పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు, శారీరక రుగ్మతలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆటుపోట్లు, ఐటీ నిపుణులకు నిరాశ, విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు, మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. గులాబీ, ప్రతికూల రంగు, ఆకుపచ్చ, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. మార్చి 9, 2024 శనివారం జన్మ తేదీ ప్రకారం కర్కాటకం ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. గృహం, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి అనూహ్యమైన లాభాలు, వ్యాపారులకు అధికంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అనుకోని సంఘటనలు, ఐటీ నిపుణులు సత్తా నిరూపించుకుంటారు. విద్యార్థులకు కొత్త పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. కాఫీ, ప్రతికూల రంగు, తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మార్చి 9, 2024 శనివారం జన్మ తేదీ ప్రకారం సింహందూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం, ఆర్థిక ప్రగతి, వస్తు లాభాలు, కాంట్రాక్టులు ఎట్టకేలకు పొందుతారు. లక్కీ సంఖ్య 17 మరియు లక్కీ కలర్ తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.